హాయ్ నేను సతీష్ ఈ వీడియో బ్రీఫ్గా చెప్పేసుకుందాం. అట్లాగే చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా ముందు చెప్పేసి ఎపిసోడ్ వైజ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చాలా అప్డేట్స్ ఏంటి అనేది కూడా చెబుతారు. నెక్స్ట్ ఎవరు వచ్చారంటే శోభా శెట్టితో పాటు ఒక మేల్ కంటెస్టెంట్, ఒక ఫీమేల్ ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చారు. మరి ఎవరై ఉంటుందో మీరు గెస్ చేసి ఫస్ట్ కామెంట్ పెట్టేయండి. ఎంతమంది గెస్సింగ్ కరెక్ట్ అయ్యిందో నేను నెక్స్ట్ ఈ వీడియో అయిపోయిన వెంటనే జర్నలిస్ట్ సతీష్లో వీడియో ఫుల్ డీటెయిల్గా పెడతా. చాలా చిత్ర విచిత్రాలు, రకరకాల విన్యాసాలు, అసలు నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడారంట. ఆ అప్డేట్స్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఇది ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోదాం మనం. ఇందులో కూడా కంటెంట్ సబ్జెక్ట్ అంతా ఉంది కనుక దీని వరకే మాట్లాడి దాని గురించి వచ్చిన కంటెస్టెంట్లు చెప్పే కదా. శోభా శెట్టితో పాటు మరొక ఇద్దరు ఎవరు గెస్ చేయండి. ఎవరి గెస్ కరెక్ట్ అయ్యి ఉంటుందో చూద్దాం. ఒక జ్యోతిష్యం అనుకోండి, మీరు చెప్పండి మీ జోష్యం ఎవరి జోష్యం ఫలించిందో చూద్దాం. అట్లాగే ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే రియల్లీ భరణి మాత్రమే దురదృష్టవంతుడా. భరణికే పాపం బ్యాడ్ లక్ కదా, నిజంగా తొందరపడి కోయిల ముందే కూసిందని మాదిరిగా ఆయన లాస్ట్ వరకు ఉండుంటే అవకాశం వచ్చినేమో. అఫ్కోర్స్ అక్కడ గౌతమ్ కృష్ణ కూడా ఆయన కెప్టెన్ కాలేదు, కంటెండర్ కావాలి అని అవకాశం ఇచ్చాడు. బట్ దురదృష్టం ఏంటంటే ఈరోజు మానస్ చెప్పినట్టుగా లైవ్లో ఇక్కడ కట్ చేసేది, కానీ ఈ హౌస్లోకి రాగానే పూనకాలు లోడింగ్ వచ్చేస్తుంది, మాకు ఎక్స్ట్రా పూనకాలు వచ్చేస్తుంది అన్నమాట. అట్లా వచ్చేయడం వల్ల ఆడేయడం వల్ల ఆయన ఓడిపోయి ఉండొచ్చు. ఎందుకంటే అవన్నీ చెప్పుకుందాం, మాట్లాడదాం. ఇక ప్రిన్స్ షెవార్ కూడా వచ్చాడు కదా ఈరోజు లైవ్లో. ఆయన కూడా చెప్పి మరి ఇమాన్యుయల్ నాకు ఫ్రెండ్, సో నా ఫ్రెండ్ని చూజ్ చేసుకుని వాడికి కంటెండర్గా అవకాశం ఇద్దాం అనుకుంటే నేను టాస్క్ కోసం అని చెప్పే మళ్ళీ ఏదో అక్కడ గేమ్ ఆడుకుంటే డైరెక్ట్గా చెప్పేశాడు నా ఫ్రెండ్ కాబట్టి అవకాశం ఇద్దాం అనుకుంటున్నట్టుగా. అట్లాగే టాస్క్ ఆడేటప్పుడు కూడా కావాలనే క్లియర్గా కావాలనే లేట్ చేసి డిలే చేసి టాస్క్ కూడా ఈజీ టాస్కే. పెద్ద ఆయన ప్రిన్స్ షెవార్ ఆ పర్సనాలిటీకి తగ్గట్టు ఏదో గంటలు కరిగించేస్తే బీభత్స భయానకమైన టాస్క్ కూడా కాదు. ఈ మంటల తాలూకి ఫ్రేమ్ రీసెట్ చేయాలంటే కావాలని అలా 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 ఒకటి అర పెట్టాలా వద్దంటే బాగా డిలీట్ చేసి కావాలనే ఇమాన్యుయల్ అయితే గెలిపించాడు ఆ టాస్క్. సరే, ఇక ఎపిసోడ్ వైజ్ కూడా మాట్లాడుకుందాం. తర్వాత ఆ అప్డేట్స్ అన్నీ కూడా వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియోకి ఫస్ట్ లైక్ చేసేసేయండి. చాలామంది లైక్ చేస్తారు, కొంతమంది ఏంటంటే నేను గుర్తు చేసినప్పుడే టక్కన లైక్ కొడతారు, ఆ విషయం అర్థమైంది. సో వన్స్ అగైన్ మై రిక్వెస్ట్ ఏంటంటే లైక్ కొట్టేసేయండి, కామెంట్ కూడా పెట్టండి. సరే, ప్రేరణ వచ్చింది కదా, 2 హౌసులు ఉంటాయి అనుకుని బాధపడ్డా, కానీ ఒకటే సెట్ అనుకున్నా ఇంకో సెట్ వేస్తారనుకుంటే మొత్తానికి ఇక్కడే సెట్ చేసేది. అంటే తమిళ్లో చెన్నైలో పెద్దలు కాన్సెప్ట్తో సీజన్ 7లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక్కడ టెనెంట్స్ వానర్స్ అనే కాన్సెప్ట్ పెట్టారు, కానీ ఇది బిస్కెట్ అయిపోయింది. ఎవరినైతే వానర్స్గా పెట్టారో అక్కడ కామనర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళే ఎక్కువ నెగిటివ్ అయిపోద్ది, అట్లా అయిపోయింది. అట్లాగే ఆవిడ సీజన్లో ఎక్కువ గొడవలు ఎవరంటే నిన్న గౌతమ్ కూడా చెప్పాడు కదా, సీతాఫలం 4 ఉంటే తినేసా గొడవలు అయ్యాయని. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ సీతాఫలాల గొడవల గురించి ఆవిడ చెప్పుకోవడం. అట్లాగే ఆ కిచెన్ డ్యూటీలో ఏదైనా నామినేషన్లకు ఎవరికైనా పాయింట్ లేకపోతే ఈ అమ్మాయిని ప్రేరణను తీసుకెళ్ళి కిచెన్లో పడేయండి, కావాల్సిన గొడవలు కంటెంట్ వస్తుందని వాళ్ళకి పాయింట్ కోసం నన్ను వేసేసేవాళ్ళన్నట్టుగా మనకి ఈ సీజన్లో అట్లా ఎవరు తనుజని చూస్తే అనిపించింది కదా. హోస్ట్ చెప్పినట్టుగా ఒక వారంలో 35 గొడవలు పడ్డావు, కిచెన్లో ఉన్నావంటే రేషన్ మేనేజర్ ఉంటే గొడవలు, వాళ్ళు కూడా భయపడిపోయి కెప్టెన్ అయితే ఇంకేముంటుందని లాగా ఆ సీజన్లో ప్రేరణ, ఈ సీజన్లో తనుజ, ఆ కిచెన్లో అన్ని గొడవలు అనమాట. అట్లాగే ఈవిడ కూడా మంచి మాటలో చెప్పింది ప్రేరణ. సరే, ఎంత డౌన్ అవుతారు, లో అవుతారు, అప్ అవుతారు, ఇవన్నీ ఓకే, కానీ ఆ టాప్ 5లో బిగ్ బాస్ మీ జర్నీ గురించి చెప్పేది ఉంటుంది చూడండి, దానికోసమైనా ఆడండి. అది చెప్పేది బాగా కిక్ వస్తుంది, కష్టపడండి అని. అంతే కదా, ఇప్పటికీ టాప్ 5 అయితే ఫిక్స్ కాలే. మెయిన్ అసలైన ఆట అంతా ఈ 2-3 వారాల్లోనే ఉంది. సో ఎవరు ఎంత శాతం ఆడుకుంటే, ఎంత గెలుచుకుంటే హార్ట్స్ అంత బెటర్. అట్లాగే మరి ఆ అమ్మాయి అయితే తనుజ టఫ్ కనుక నీతోనే ఆడాలని ఉందని ఆవిడ రిక్వెస్ట్ చేసుకొని చాలాసేపు బతిమలాడింది. సో ఆ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చింది. అందరూ ట్రై చేశారు, బట్ ఆవిడకి ఇంప్రెస్ అయింది. ఆవిడ చెప్పిన దానికి ఇద్దాం అవకాశం. అలాగే టాస్క్ కూడా బాగుంది కదా, మంచి మజా వచ్చింది కదా. రోప్వే ద్వారా వెళ్ళి ఆ ల్యాడర్ పైన ఉన్న 5 బాల్స్ తీసుకొని స్లోప్లో ఉన్న హోల్స్లో పడేలా చేయాలంట. దివ్య సంచాలకి చూజ్ చేసుకున్నారు కదా, 2 బాల్స్ తీసుకున్నారు. ప్రోమో చూసుకుందరు తనుజ ఫౌల్ ఆడింది అన్నారు కదా, ఆవిడే 2 బాల్స్ తీసుకుంది. ఆవిడ టక కింద పడేసింది. ఆ ప్రేరణ ఏంటంటే చేతితో పట్టుకొని దిగింది. అట్లా అది చిన్నదే ఉంది, ఆ బాల్స్ వేసిన ప్లేస్లో ఉండవు కదా, దొర్లుకుంటూ పోతాయి. అందుకే అక్కడ ఆ దివ్య దగ్గరలో వేయాలంటే బౌన్స్ అయితే ఉంటాయి, మరి అట్లా పోతూ ఉంటాయి కదా. బాల్స్ తల గుణమే అట్లా ఉంటుంది కదా, బాల్స్ ఎక్కడ పెట్టింది అక్కడ ఉండదు కదా, దొర్లుకుంటూ పోతాయి కదా అట్లా. సరే, మొత్తానికి ఫస్ట్ 2 బాల్స్ కూడా ప్రేరణ పడ్డం, 3rd బాల్స్ 4th బాల్ అట్లా కొద్దిగా డామినేషన్ లీడ్లో కనిపించింది. రియల్లీ బ్యాడ్ లక్ తనుజ్. పాపం లాస్ట్ సెకండ్లో ఇలా పడినట్టుగా దగ్గరగా వెళ్ళి 2 సార్లు అట్లా మిస్ అయిపోవడం రియల్లీ బ్యాడ్ లక్. పాపం గెలిచేసిందనే దశలో ప్రేరణ కూడా సిన్సియర్గానే ఆడేసింది. లాస్ట్ మరి ఫోర్స్గా విసిరినట్టు అనిపించింది, మిస్ అవుతుందేమో అనుకున్నాం, కానీ నిజంగా ఈవిడ దురదృష్టం అనుకోవాలి. ఫోర్స్గా విసిరేస్తుంది ప్రేరణ. బట్ లక్కీగా లాస్ట్ పడేటప్పుడు కూడా ఆ 5వ బాల్ ఇంకా తనుజ దగ్గరలో ఉండేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాయి. వెరీ బ్యాడ్ లక్, 5 సెకండ్స్లో మిస్ అయిపోయిందంటే అంచు వరకు వెళ్ళి వచ్చేసింది వెనక్కి. నిజంగా బాధే. అంటే తనుజ అన్నట్టుగా
భయం కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమంది, వచ్చాం ఆడాం, చిల్ అయ్యాం, ఫుల్ ఎనర్జీతో ఫుల్ జోస్తో వస్తారు, అదే ఎనర్జీతో ఆడతారు. ఆల్రెడీ 12 వారాలు ఒత్తిడి ఉంటుంది, దానికి తోడు కంటైనర్ అవుతామా లేదా అని ఒక టెన్షన్ అయితే భయం అంతా ఉంటుంది కనుక వీళ్ళకి ఎలాగైనా గెలవాలని ఉంటుంది. వాళ్ళకి ఏముంది, ఆడితే ఆడామా, వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, అట్లా ఉంటుంది కదా. సో పాపం బ్యాడ్ లక్. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే భరణి. డ్యాన్సులు బాగున్నాయి, కొద్ది జోష్లో ఉన్నాడు. ఆ మార్నింగ్ సాంగ్ తర్వాత కూడా ఆ రీతు అలాగే ఇమాన్యుయల్ కూడా డ్యాన్సులు ఫన్నీగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ భరణి దివ్య గొడవ. ఏందో ఈ దివ్య పాపం అర్థం కావట్లే, ఎందుకో చాలా సీరియస్గా తీసుకుంటుంది ప్రతి చిన్న విషయం. నువ్వు అంటే కోపం, ఆ అంటే కోపం, ఊ అంటే ఏడుపు, ఆ అంటే వాళ్ళకి అట్లా అయిపోయింది. అంటే ఒకప్పుడు తనుజ ఉంటే ఈవిడ ఇప్పుడు అట్లా అయిపోయినట్టుంది కదా. అక్కడ భరణితో దివ్య నేనే తక్కువ మాట్లాడాలని ట్రై చేస్తాను, అదే బెటర్ అనిపిస్తుంది అంటే అవునా, అంటే నేను ఫోర్స్ చేస్తానా, అంటే నేను మీ ప్రశాంతత భంగపరచను, నేనే ఎక్కువ మాట్లాడేస్తానా. ఊరికి కట్ చేసుకుంటే ఇప్పుడు ఆ టాపిక్ని ఎంత పెంచుకుంటే అంత గొడవ పెరుగుతుంది. ఓకే అవునండి, వినేసి వదిలేయచ్చు కదా. మాటకి మాట కౌంటర్ ఇచ్చి అవసరం అదంతా. ఇప్పుడు అందుకే ఆయన అన్నాడు, సంబంధం లేకుండా దూరకు అనేసావు కదా, మనసులో ఉంది, సరే చెప్పావు కదా, నేను వాయిస్ రేజ్ చేసి మాట్లాడినా, నువ్వు కూడా అట్లా మాట్లాడకండి. దివ్యకు మెయిన్ ఈ బాండింగ్స్ నామినేషన్ అప్పుడు ఎంత వాయిస్ రేజ్ చేస్తావో చెయ్యి, అవతల వాళ్ళని అర్హులా అనర్హులా చెప్పేటప్పుడు కూడా నీ వాయిస్ ఎంత రేజ్ చేస్తావో చెయ్యి. బట్ ఇతరుతో నీకు బాండ్ ఉండేటప్పుడు మీకు ఒక ఇష్యూ వస్తుంది, దానివల్ల డ్యామేజ్ అవుతుంది అనేటప్పుడు కూల్గా కామ్గా కూర్చొని ఎనలైజ్ చేసుకొని ఆత్మ విమర్శ చేసుకొని షార్ట్ అవుట్ చేసుకోవాలి. షార్ట్ టెంపర్తో మాట్లాడిస్తూ ఉంటే మాటకి మాట అది కూడా చెప్పే విధానం ఆవిడ దురదృష్టం ఏంటంటే ఆ టోన్, ఆ యారగెన్స్ ఇలా వెళ్ళిపోతుంది. అది అట్లా చేయకుండా షార్ట్ అవుట్ చేసుకుంటూ కూల్గా మాట్లాడితే క్లియర్ అవుతుంది కానీ పంచాయితీ. అది చెప్పే విధానం కూడా చూసారా, నేను జోక్ వేసా మీరు వేయకూడదు, మీరు తీసుకోలేనప్పుడు నేను అక్కడ జోక్ వేస్తే తీసుకున్నా కదా, మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే అమ్మ దివ్య నీకు నమస్కారం అంటే ఎంత అక్కడ మీకు నమస్కారం దివ్య అని ఆయన అనేటప్పుడు ఇలాంటి డైలాగ్ కొట్టకండి అని ఆవిడ చెప్పింది. ఒక వార్నింగ్ ఇస్తున్నట్టు ఉంది, హార్ష్గా చెప్పడం. ఆ టోనే సగం సమస్య అయిపోతుంది ఆవిడకి. ఇప్పుడు భరణి తర్వాత ఏంటి, ఏంది ఇది నాకు ప్రతిసారి నేను ప్రేరణ వచ్చినప్పుడు 10 సార్లు ఏజ్ గురించి చిరాకుగా ఉంటుంది, ఓ 2 సార్లు బారలేదు, మధ్యలో అన్నెసెసరీ నువ్వు దూరుతున్నావు ఎంట్రీ అనిపిస్తుంది. అంటే ఆ దివ్య ఇంకా మారట్లా, ఎందుకు దూరాలి పదే చెప్పించుకొని. ఇద్దరికీ డ్యామేజ్ అన్నప్పుడు వదిలేయాలి కదా. బయటికి రేపు మొన్న ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోవాల్సిన కంటెస్టెంట్ వెళ్ళిపోయి ఉంటే ఏం చేస్తుంది. సో ఎంతవరకు ఏది తీసుకోలే, ఎంతవరకు మాట్లాడాలి అట్లా వదిలేయాలి కదా. ఆవిడ చెప్పే తీరే లాస్ట్కి ఆయనే వచ్చి సారీ అమ్మ గబక్కుని వచ్చేసింది, నేనైతే రిపీట్ చేయను, సిన్సియర్ అపాలజీస్, చేతులు జోడించి మరి సారీ అట్లా చెబుతున్నాడు. అంటే ఆ చెప్పే తీరులో కూడా భరణికి కూడా కంప్లీట్గా విసుగు, విరక్తి, చిరాకు, కంపనం, అసహనం అన్నీ వచ్చేసాయి. అర్థమవుతుంది. సంజనాతో కూడా అదే చెప్పాడు. అసలు దివ్యకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. గట్టిగా చెబితే చిన్నపిల్లలాగా వెక్కి ఏడ్చేస్తుంది, వణికిపోతుంది, భయపడిపోతుంది. అట్లాగని చెప్పకుండా ఉండలేకపోతుంది, చెబితే బాధ, చెప్పలేక బాధ, నా వల్ల కావాలని అవాయిడ్ చేస్తాను, అయినా సరే ఇష్యూస్ వస్తున్నాయి అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది దివ్య అర్థం చేసుకుని ఆవిడ తెలివైన పిల్లే, ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆవిడ ఇబ్బంది పడుతుంటే కానీ ఏమయ్యిందంట, మిగతా అందరితో బాగానే ఉంది కదా, ఆవిడ ఒక్క భరణితోనే ఇష్యూ వస్తుంది ఆ బాండ్ వల్ల. అది కట్ చేసుకుని వెళ్ళిపోతే ఇక అందరితో ఇష్యూస్ లేవు కదా. ఆఖరికి తనుజు అంత గొడవలై వాళ్ళిద్దరు కూడా ఓకే క్లియర్ చేసుకుందాం, షార్ట్ అవుట్ చేసుకుందాం, వాళ్ళే హగ్గులు ఇచ్చుకుని కలిసిపోయారు. మిగతా అందరితో పంచాయతీలు ఏం లేవు. ఒక్క ఇతడితోనే అనవసరంగా అది ఏదో మంచికి వెళ్తే చెడు అన్నట్టుగా ఇద్దరికి అట్లాగే అవుతున్నప్పుడు గ్యాప్ మెయింటైన్ చేస్తే బెటర్ అనిపించింది. ఈ విషయంలో ఆవిడ చెప్పే విధానం కూడా హార్ష్గా, ఇప్పుడు ఆయన పెద్ద ఆయన కాబట్టి డబుల్ వయసు కాబట్టి ఆటోమేటిక్గానే చెప్పే తీరు హార్ష్గా ఉంటే ఏంటి పిల్ల ఎంత రూడ్గా చెప్తుంది అనే మాట అట్లాగే రీచ్ అవుతుంది ఆడియన్స్కి. చెప్పిన పాయింట్ కరెక్ట్ అయినా, ఎందుకంటే ఆవిడ కూడా సంజనాతో లైవ్లో చాలా డిస్కషన్ పెట్టేటప్పుడు అదే మాట్లాడింది. నేను ఎప్పటికీ జర్నలిస్ట్ సర్వీస్లో ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేస్తే చూడండి, ఫుల్ డీటెయిల్గా ఉంటుంది. అదేమంటే అక్కడ ఆవిడ కూడా అంటుంది, ఇప్పుడు తనుజతో నేను చెప్పింది రైట్ పాయింటే, 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది, నా తర్వాత మీరందరూ అదే పాయింట్ చెప్పారు. కాకపోతే నేను చెప్పే విధానం, నా యాటిట్యూడో లేకపోతే నా టోనో, నా వాయిస్, చెప్పే తీరోగానే నేను ఎక్కువ నెగిటివ్ అయిపోయి గొడవలు అయిపోయి పంచాయతీలు అయిపోతున్నాయి. బట్ మీదందరూ బాగుందంటే ఎగ్జాక్ట్లీ అదే కరెక్ట్. ఆవిడ చెప్పే తీరే, మాటే స్మూత్గా చెప్పుంటే బాగుండేది. పాయింట్ ఒకటే కానీ కాకపోతే అట్లా చెప్పడం వల్ల ఇక్కడ కూడా భరణిత ఇష్యూ వల్ల కేవలం ఆ టోను, చెప్పే తీరు వల్ల అది మార్చుకుంటే బాగుండేది, ల్యాగ్ చేయకుండా కట్ చేసుకుంటే. సరే, ఆ దేవతని హారిక వచ్చింది కదా, చాలాసేపు నిజంగా బాగానే గుర్తుపట్టలేకపోయారు. ఆ అమ్మాయిని లాస్ట్కి ఆవిడే హింట్ ఇచ్చింది, సీజన్ 4 టాప్ 5 కంటెస్టెంట్ అన్న క్లూ ఇచ్చిన తర్వాత అప్పుడు గెస్ట్ చేయగలిగారు. ఇంకా అంతకంటే హింట్ ఏంటి, డైరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత ఇమాన్యుయల్ మళ్ళీ ఫ్లట్టింగ్, నీకోసమే వెయిటింగ్ అని ఆవిడ కూడా పంచులు వేసేసింది. దివ్య గారు భరణి గారితో మాట్లాడచ్చా, ఓకేనా, అట్లాగే తనూజకు కూడా ఓకే కదా, తనూజ ఇద్దరికి పంచ్ అయితే వేసేసింది. అట్లాగే నెక్స్ట్ వన్ డీమోన్కి కూడా పంచ్ వేస్తే అది ఎపిసోడ్లో మనకి ఎపిసోడ్లో లేపుతారు కదా, ప్రోమోలో చూపించారు కదా, అదేంటంటే
రీతి ఏంది డీమోన్ ఒక్కడే ఉన్నావు, రీతి ఏది అన్నప్పుడు ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చిందండి వయ్యారు అని అది ప్రోమోలో చూపించారు, లైవ్లో నడిచింది. బట్ ఎందుకో ఎపిసోడ్లు అయితే లేపేశారు కదా. సో మొత్తానికి ఆవిడ పంచుల మీద పంచులు. ఆ తర్వాత కామెడీ కోసం కొంత చేయాలి కదా. ఎమ్మెల్యేల మిర్రర్గా ఉండేటప్పుడు ఆ దివ్య నామినేషను, కళ్యాణ్ వచ్చి రీతి గురించి అన్ని మాట్లాడినా, ఉదయాన్నే పక్కన కూర్చున్నామని ఆయన ఫన్నీ మోడ్లో చెప్పడం. అట్లాగే నెక్స్ట్ వన్ ఎవరు కళ్యాణ్ గురించి మాట్లాడడం, ఈ సోదిగడి తపేలా మొహం కూడా కామెడీగా టైం పాస్ కొన్నట్టుగా ఫన్నీగా అయిపోయింది అదంతా. ఆ తర్వాత ఇంకా ఈ అమ్మాయి సుమన్ శెట్టితో టాస్క్ కోసం సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే ఆయన గౌరవ్తో నేను పార్ట్నర్ కెప్టెన్ అయ్యాను, ఫుల్ టైం కెప్టెన్ కాలేదని మాదిరిగా అడిగితే ఆ బర్నీకి కూడా కెప్టెన్ కాలేదని సంచాలకుగా అవకాశం అయితే ఇచ్చింది. ఆ టాస్క్ కూడా ఈజీ టాస్కే, కాకపోతే కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఓపిక సహనంతో పెట్టుకోవాలి. వైయాకరప ఫోర్క్తో డిస్కుల మీద బాల్స్ పెట్టి బ్యాలెన్స్ అంటే చూడడానికి చిన్నగా ఉంటుంది, ఈజీగా అన్నట్టే ఉంటుంది, కానీ ఓపిక సహనం ఇంపార్టెంట్. ఆ బాల్ రౌండ్గా ఉండి దాని మీద మళ్ళీ పెట్టి ఆ బ్యాలెన్స్ అంటే కాస్త పేషెన్స్ ఎక్కువ ఉండాలి. ఆ బ్లాక్స్ టైర్స్ దాటేది పెద్ద మ్యాటర్ కాదు, ఆ ఫోర్క్తో ఆ పడిపోయినాకన్నా తీసుకోవచ్చు. కాకపోతే ఆ పెట్టే దగ్గరే కొద్ది కష్టం కదా. కాకపోతే హారిక మాత్రం కంప్లీట్గా ఆయన గెలిపిద్దామని పక్క ఫిక్స్ అయిపోయే టాస్క్ ఆడింది. ఆవిడ కంప్లీట్గా నేను గెలిచేయాలి అలా, ఎందుకంటే లిటరల్ అలా పట్టుకుని ఉండిపోయి ఆయన వచ్చాడు పెడతాడు గెలుస్తాడు గెలవాలని ఉద్దేశంతో ఉండిపోయింది ఆవిడ. కానీ ఆయన దురదృష్టం అంటే అయితే సుమన్ కూడా ఎందుకు బాల్ పడేసి మళ్ళీ 2 సార్లు పడేసి అప్పటికీ హారికి ఛాన్స్ ఇద్దామని వెయిట్ చేసింది. ఆ లాస్ట్లో సుమన్ పడిపోవడం, మళ్ళీ ట్రై చేయడం, ఇంకా హారిక పెట్టేసిన తర్వాత కూడా ఇంకేం చేస్తుంది, ఇంకెంతసేపు అని అంటే బిగ్ బాస్ కూడా ఇక చాలా ఇచ్చిన అవకాశాలు అని లెక్క బజర్ మోగించాడేమో. హారిక మాత్రం 100% అతన్ని గెలిపిద్దామనే ట్రై చేసింది. ఇంకా డైరెక్ట్గా ఆగిపోయింది. 3 times ఛాన్స్ ఇచ్చింది, ఇంకేం ఇస్తారు. ఆయన దురదృష్టం అది. ఇంకా బిగ్ బాస్ కూడా చాలా ఈ రోజు అంతా ఉంటే ఇంకా హారికి ఎట్లాగైనా తను గెలిచాక ఆవిడ టాస్క్ ఫినిష్ చేస్తుందని ఆయన బజర్ మోగిస్తారు. అందుకే సంజన కూడా ఛాన్సులు ఇచ్చావు కదా విన్ మై హార్ట్ అని చెప్పేసి. అట్లాగే బర్నీకి ఇక్కడ చాలా బాగా నేను ఎంతవరకు ఉంటుంటే నాకు ఈ ఛాన్సులు వచ్చి ఉండేది కదా. సో అన్ని ఛాన్సులు ఇచ్చారు కదా, ఇంకేం చేస్తారు. ఆయన నిజంగా బ్యాడ్ లక్. ఈవిడ కూడా అట్లాగే ఛాన్సులు ఇచ్చింది. రేపు టాస్క్ గురించి కూడా చెప్పే కదా, చాలా విచిత్రాలు జరిగాయంటే. అట్లాగే తర్వాత ఈ సంజన దొంగతనాల గురించి నేను ఇందాక ఒక అప్డేట్ చెప్పే కదా మార్నింగ్ న్యూస్ బాల్ ఛానల్లో. ఆ ట్యాబ్లెట్స్ అన్నీ తీసి దాచేసి నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. నిజంగా సంజన కెలికిఫైయింగున్నంతసేపు హడలెత్తిపోయి ఏదో బతిమిలాడుకునో బొజ్జగించుకునో చేసేవారు. ఇంకా ఆవిడ ఎప్పుడైతే పట్టించుకోలేదు మానేసింది, ఇంకా అందరూ ఏముందో పిచ్చ లైట్ తీసుకుంటారు లెక్క ఇక యాక్టివేట్ అయిపోతాం, గేమ్ మళ్ళీ మొదలు పెడదాం, రచ్చ చేద్దాం, గొడవలు పెడదాం అని మాదిరిగా ఆ మెడికల్ ట్యాబ్లెట్స్ బాటిల్స్ అన్నీ దాచేసి ఇప్పుడు రోజుకి 1000 సార్లు అడగాలి సంజన కనబడలేదంటే ఇప్పుడు కనబడుతుందని లైన్ అన్నంటే బర్నీ గురించి కూడా చెబుతూ ఉంది కదా. మనకి తెలియదా బండి ఎట్లా దేపాలో, మనకు తెలియదా స్టీరింగ్ ఎట్లా దేపాలో. మొత్తానికి గేమ్ మళ్ళీ రీస్టార్ట్ చేసింది, చాలా గొడవ. ఇదే తర్వాత మనకి ఇక్కడ ఎపిసోడ్లో చూపలేదు కానీ బర్నీ వర్సెస్ సంజన తర్వాత ఆర్గ్యుమెంట్స్ చాలా అయిన తర్వాత దివ్య మళ్ళీ ఎంటర్ అయిందంట. ఆల్రెడీ ఎందుకు గొడవ అయ్యింది, అతను అంతలాగా చెప్పిన తర్వాత మళ్ళీ ఎంటర్ అవడంతో బర్నీ ఫుల్ ఫైర్ అయ్యాడంటే దివ్య మీద. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఎందుకు ఎట్లా చేస్తాను అని విసిగిపోయే పరిస్థితికి తెచ్చిందంట. సరే అవన్నీ తర్వాత చూద్దాం. అట్లాగే ఇక మానస్ ఎంట్రీ కదా, ఎమ్మెల్యేలకి నామినేషన్లకు రారాబోయి అంటే వస్తాను అంటున్నాడు, కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయి చాలాసార్లు రాకపోవడం కూడా డ్యామేజ్ జరిగిపోయింది. అట్లాగే ఇతను కూడా మంచిగానే చెప్పాడు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకా టాప్ 5 అయితే ఫిక్స్ కాలేదు, మీరు 100% ఇవ్వండి, సిల్లీ పాయింట్లు మాత్రం పెట్టకండి, వ్యాలిడ్ పాయింట్ ఉంటే పెట్టండి, అంతే కదా. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని లేకపోతే ఫ్యామిలీ వీక్లో ఎవరన్నా టాప్ 5లో ఏ కంటెస్టెంట్ని ఎక్కువగా పెట్టారు, ఏ కంటెస్టెంట్ తక్కువగా పెట్టారు, అసలు వారం వీకెండ్లో ఎలిమినేషన్ రౌండ్లో ఎవరు టాప్ 3 బాటమ్ 3లో ఉన్నారు, ఎవరు ఫస్ట్ సేవ్ అయితే, ఈ లెక్కలన్నీ కాకుండా వాళ్ళు చూసే ఆటను బట్టి ఎవరికి స్ట్రాంగ్ పాయింట్లు ఉన్నాయి, ఎవరికి నిజంగా కాదు, ఇవన్నీ చేసుకుని ఉంటే బాగుంటుంది. ఆయన పర్ఫెక్ట్గా క్లియర్గా చెప్పాడు. ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపైన మరొక లెక్క అంటే అది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. ఇదే క్రూషియల్ మూమెంట్. పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలిగితే టాప్ 5లో బెట్ పక్కాగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సంజన ఉంది, ఇచ్చి పడేసింది, ఓపెన్ అయ్యింది, అంతమందికి ఆ ఫీలింగ్ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఆల్మోస్ట్ సంజనకే సపోర్ట్ చేస్తారండి. మరీ రీతు చౌదరి ఫ్యాన్స్ పిఆర్ కాకపోతే తప్ప, ఆవిడ అభిమాన సంఘాలకు తప్ప మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఆ రేంజ్లో ఉన్నదే కదా మాట్లాడే, చూసిందే కదా చెప్పి, అంత కాన్ఫిడెంట్గా చెప్పింది. ఇట్లా ఒక స్టాండ్ తీసుకొని భయపడకుండా, యూటర్న్ తీసుకోకుండా, తాను అనుకున్నది చూసింది నమ్మింది స్టిక్ అని అయిపోయి ఉంటుంటే నిజంగా అందరికీ అవకాశం ఉంది. సో ఆయన కూడా క్లారిటీ ఇచ్చాడు. అందుకే ఏదో సిల్లి పాయింట్లు చెప్పేసి అంటే అప్పుడు రీతు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. సుమన్ శెట్టి ఉన్నాడు కదా, ప్రియా ఒకసారి యాపిల్స్ పోయాయి కనిపించాయి అంటే నువ్వు నన్ను అడిగావు, నేను హట్ అయ్యి నామినేషన్ చేశాడంటే అతను ఆల్మోస్ట్ అన్నీ అట్లాగే ఉంటాయి సిల్లీ నామినేషన్. సో మొత్తానికి ఇతనైతే వ్యాలిడ్ పాయింట్తో చెబితే బాగుంటుందని మంచి సజెషన్ ఇచ్చాడు. అట్లాగే ఎవరెవరు ఆట గురించి ఏంటి అనేది కూడా ఇప్పటికే నేను రివ్యూ వీడియోలు అదంతా ఎందుకులేండి, ఇప్పటికే జర్నలిస్ట్ షాదీస్లో ఫుల్ డీటెయిల్గా పేరున ఎవరి గేమ్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, అతడు ఏమనుకుంటున్నాడు, ఆ మానస్ వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేల ఆట గురించి బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఆడుతున్నాడు అని చెప్పారంట. ఈ ఫీడ్బ్యాక్ అంతా
పేరున ఈ రివ్యూలు అక్కర్లేదు, కానీ అందులో చెప్పిన జర్నలిస్ట్ సతీష్లో ఆ వీడియో మస్ట్గా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగే ఇక ఈ ఏది ఫన్ కోసం స్టెప్స్తో ఆ టాస్క్ కూడా బాగుంది కదా, డాన్స్ స్టెప్పులతో. ఇక రెండోది ఏంటంటే డీమోన్తో టాస్క్ బాగానే చూజ్ చేసుకుంటూ అతను కూడా అవకాశం రాలేదు కనుక ఆ జిగ్జాగ్ ద్వారా పరిగెత్తుకుంటూ పోయి ఆ బాల్ స్ట్రాక్ నుంచి క్యాచ్ చేసి ఆ బోర్డు మీద నెయిల్స్ గుచ్చుకునేలా కొట్టాలంట. ఇది గట్టిగా ఫోర్స్ కొడితే తప్ప అది గుచ్చుకోదు, అంత ఫోర్స్గా విసిరి కొట్టాలి. సో ఖచ్చితంగా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండే డీమోన్కి చుక్కలు కనబడ్డాయి, మానస్కి చుక్కలు కనబడ్డాయి. లైవ్లో కూడా కింద మీద బార్డర్ అలిసిపోయి పరిగెత్తుకుంటూ బాల్ తెచ్చుకుంటూ కొట్టి అది అంత వేగంగా కనెక్ట్ అవ్వాల. సరే మొత్తానికి ఆ డీమోన్ కొట్టినప్పుడు అప్పటికే ఒక బాల్ తగిలి మళ్ళీ ఇంకోసారి కొట్టినప్పుడు ఆ బాల్ తగిలి పడిపోవడం బ్యాడ్ లెక్క. అట్టగా మానస్ విషయంలో కూడా అట్లాగే జరిగింది. ఆ బాల్ ఫోర్త్ బాల్ దగ్గర అక్కడ ఒకవేళ పడకపోతే మానస్ గెలిచేసేవాడు అనిపించింది నాకైతే. ఆ ఫోర్త్ బాల్ దగ్గర కొట్టినసరికి పడిపోయింది. ఈలోగా డీమోన్ కూడా కుమ్మేశాడు. మొత్తానికి ఫైనల్లీ డీమోన్ కూడా కంటెండర్ అయితే అయిపోయాడు. టాస్క్ కూడా బాగుంది, ఇంట్రెస్ట్గా అనిపించింది. మానస్ కూడా 100% ఎఫర్ట్ పెట్టి ఆడేశాడు. పోలా ఆయనకి ఛాన్స్ ఇద్దాం, సపోర్ట్ చేద్దాం, ఎంకరేజ్ చేద్దాం అయితే అన్నాడు ఆయన. స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా ఈ హౌస్లోకి రాగానే గౌతమ్ కృష్ణ భరణి గురించి కూడా టాపిక్ తీస్తూ ఎక్స్ట్రా పూనకాలు వచ్చేస్తే టాస్క్లు యాడ్ చేయాలని, లేకపోతే భరణి అవ్వలేదు కాబట్టి నాకు అతను అయితే బాగుండి అనిపించింది, కానీ ఏం చేస్తాం అట్లా అయిపోతే లేక. సో అందుకనే. అలాగే ఇంకోటి ఏంటి, ఇక ఫన్ అంతా పెద్ద తమ్ముడు వదినకి హ్యాండ్ ఓవర్ అయిపోయి పూర్తిగానే ఆ కుర్రాడిని డీమాన్ పట్టుకొని ఇమాన్యుయల్ ఫన్ చేయడం. మానస్ బాల్ తీసి మధ్యలో ఇటు చూశాడంటే, ఎందుకంటే రీతు చౌదరి ఉత్తర గాబరా ఎంకరేజ్ చేసి అరిచి చించుకుంటే డీమోన్కి మధ్యలో దీనికి దెబ్బేత్తడం బాల్తో అనుకున్నాను అంటూ ఫన్నీగా అయిపోయి. అలాగే మానస్ కూడా అన్నీ బాగున్నాయి కానీ గొడవలు మాత్రం పడకండి, రెచ్చిపోండి, చెలరేగబడిలాక ఇన్పుట్స్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చాడు. చాలా హింట్స్ కూడా ఇచ్చాడు, ఎవరి గురించి ఏం చెప్పాడు అనేది. అంటే వాళ్ళకే ఒక క్లారిటీ వస్తుంది, అర్థమైపోయి ఉంటుంది. ఆ వీడియో మాత్రం ఎట్టి పరిస్థితులు మిస్ కాకండి. ఇక అప్డేట్స్ కోసం శోభా శెట్టితో పాటు ఒక మేలు ఒక ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎవరు వచ్చారో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. వెంటనే కాసేపట్లో జర్నలిస్ట్ సతీష్లో డీటెయిల్గా వీడియో అప్లోడ్ చేస్తా. ఈ వీడియోకి లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.